వెల్కమ్ టు మై ఛానల్ పూజా జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారం నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది సింపుల్గా ఈజీగా అయితే ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. కోడిగుడ్డు చక్కగా పర్ఫెక్ట్గా ముక్క విరగకుండా ఎలా చేయాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను. కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి దీంట్లోనే. ఇక్కడైతే ముందైతే కోడిగుడ్లు ఉడకబెట్టుకునే ముందైతే మనం పర్ఫెక్ట్గా రావడానికి కోడిగుడ్లు వాటర్ అయితే ముందే 5 నిమిషాలు మరిగించుకోవాలి. అలా మరిగించుకున్న తర్వాత కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. కోడిగుడ్లు పైకి తేలితే మాత్రం కోడిగుడ్డు చెడిపోయినట్టు, లేకపోతే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇది ఒక టిప్ అనమాట. ఇలా అయితే పర్ఫెక్ట్గా బాయిల్ చేసుకోవాలి. దీంట్లో మనం సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే కోడిగుడ్డు పైన వైట్ లేయర్ ఉంటుంది కదా, తొక్కు కాకుండా లోపల ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ కూడా తొక్కుతో పాటు ఆ షెల్ మొత్తం కరెక్ట్గా ఊడి రావాలి అంటే మాత్రం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ముందే మరిగించుకున్న వాటర్లో వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే ఆ లేయర్ కూడా కోడిగుడ్డుకి స్టిక్కీ అవ్వకుండా వస్తుంది. పర్ఫెక్ట్గా చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది కనీసం 8-10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి బాయిల్ చేస్తే కరెక్ట్గా కోడిగుడ్డు కూడా బాయిల్ అయిపోతుంది. ఇక్కడ ముందు మసాలాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, మనం స్పైసీ తగ్గట్టు కారం అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది. కొంచెం స్పైసీ కోరుకునే వాళ్ళు అలా వేసుకోండి. ఇక్కడ కల్లుప్పు వేసాను. సాల్ట్ కంటే కూడా కల్లుప్పు టేస్ట్ అయితే బాగుంటుంది. సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి కూడా వేసాను. మనకి గ్రేవీగా థిక్గా రావాలి కాబట్టి ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. అండ్ డ్రైగా కూడా కరెక్ట్గా ఇలా అయితే మిక్సీ వేసుకోవాలి. మనం రివర్స్ గేస్లో వేసుకుంటే కొంచెం కూడా వాటర్ అనేది వేయకుండా ఇలా పొడి పొడిలాడుతూ పౌడర్ అయితే మిక్సీ వేసుకుందాము. ఇలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని దీంట్లోనే తాలింపు గింజలు కూడా వేసేసాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు అన్నీ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసేసాను. దీంట్లోనే ఆల్రెడీ కారం కూడా వేసాం కాబట్టి ఎండుమిర్చి కూడా వేసేసాను. దీంట్లో ఇదే ఆయిల్లో వెల్లుల్లి ఆల్రెడీ మనం వేసాం కదా, ఆనియన్ కూడా వేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తాలింపు అయిపోయిన తర్వాత మంచి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ కూడా చిన్న చిన్న పీసెస్గా మనం సన్నగా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకునే దానికంటే కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత అవి మగ్గించుకున్న తర్వాత ఈ పౌడర్ కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసాను ఆల్రెడీ. మనం మిక్సీ పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారము, అది కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మనం పొడి పొడిలాడుతూ ఉంటే అన్నంలో తినే వాళ్ళైతే మాత్రం కొంచెం గ్రేవీగానే మనం ఈ కర్రీ చేసుకోవాలి. కొంచెం మరి అంటే వాటర్ అస్సలు వేయము. గ్రేవీగా ఉన్నా కూడా బాగుంటుంది. లేదు పొడి పొడిలాడాలి అంటే ఇది మొత్తము దగ్గర పడేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ వేసుకున్నదంతా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే మనం సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఎగ్ కూడా బాయిల్ చేసుకునేటప్పుడు దాంట్లో సాల్ట్ కూడా వేసేసాం కదా. ఇవైతే ఆయిల్ అంతా పైకి తేలేదాకా మంచిగా వెల్లుల్లి వాసన అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ ఎగ్ 4 భాగాలుగా అయితే కట్ చేసుకున్నాను ఎగ్ని. అవి ముందు లోపల సన ఉంది కదా, లోపల సొన అయితే ఏదైతే ఉందో ఎల్లో పార్ట్ అది నేను వేయలేదు. ఇవి ఫస్ట్ అయితే ఇవి ఎగ్గుని 4 భాగాలుగా కట్ చేసి ఇలా వేసేసాను. అవి కూడా వేసేసాము అనుకుంటే లోపల తెల్ల సొన ఏదైతే ఉందో ఎల్లో కలర్ది అది కూడా వేస్తే మొత్తం చితికిపోతుంది. సో ముందైతే వేయలేదు. ఇవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇవైతే వేసేసాను. ఎందుకంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తే లోపల సొన కూడా పర్ఫెక్ట్గా ఉప్పు కారం పట్టేలాగా మంచిగా పడుతుంది. ముందైతే వేస్తే మొత్తం చిరిగిపోతుంది కదా, సో అందుకని వేయలేదన్నమాట. ఇలా అయితే మొత్తం వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ దీంట్లో వాటర్ కూడా వేయం కాబట్టి ఫ్రై లాగా చక్కగా వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాను ఫైనల్గా. ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఉల్లిపాయ ఫ్లేవరు, వెల్లుల్లి ఫ్లేవరు ఇవన్నీ పర్ఫెక్ట్గా అయితే మనకి ఫ్లేవర్స్ అయితే యాడ్ అయిపోయినాయి. ఇది కూడా పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్.